విషయం బత్షెబకి ఎంతమంది సంతానము చెప్పాలి? బత్షెబకి ఎంతమంది సంతానము? ఈరోజు మీరు తెలుసుకోబోయే కొత్త సంగతి. చాలాసార్లు మనము బత్షెబకి ఇద్దరు పుట్టారు, ఒకడు చనిపోయాడు, తర్వాత సొలొమోను పుట్టాడు. ఆ సొలొమోనే ఇశ్రాయేలుకి రెండవ రాజు చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే గొప్ప సంగతి ఏంటంటే, రాజైన దావీదు బత్షెబతో ఆ కాపురం చేసినప్పుడు తన రాణిగా తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు బత్షెబకి ఎంతమంది కుమారులు పుట్టారంటే 4 కుమారులు పుట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 1వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా. బత్షెబ వలన కలిగిన సిమ్యు, సోబాబు, నాతాను, సొలొమోను అను 4 ఎవరికి పుట్టారంట? బత్షెబకి ఎంతమంది బిడ్డలు పుట్టారు చెప్పండి? బత్షెబకి 4 మగ బిడ్డలు పుట్టారు. నా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. బత్షెబకు పుట్టిన ఈ 4 బిడ్డలలో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటా ఉన్నాడు? చివరి వాడైన సొలొమోన్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు కాదు దేవుని మందిరాన్ని కట్టేది, ఇదిగో నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను చేత నేను నా మందిరాన్ని కట్టిస్తాను. కొట్టి చెప్పండి గట్టిగా. హల్లెలూయా.